హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హెడ్ మసాజ్ ప్రాపర్గా చేసుకోవడం ఎలా అన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఈ హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్, మన స్కాల్ప్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మనకి మంచి నిద్ర కూడా పడుతుందండి. అలాగనే మన స్కాల్ప్లో మన పోర్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి, క్లోజ్ అయిపోయి ఉంటాయండి కొన్ని. అలాంటివి కూడా ఈ హెడ్ మసాజ్ వల్ల ఏంటంటే అవి మళ్ళీ యాక్టివ్లోకి అవుతాయి అన్నమాట. అయితే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మళ్ళీ రీగ్రోత్ అన్నది రాదు. కానీ ఇలా హెడ్ మసాజ్ చేయడం వల్ల ఆ ప్రెషర్ అది ఉండడంతో మనకి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా జరగడం వల్ల రీగ్రోత్ హెయిర్ కూడా రావడం జరుగుతుందండి. దీనివల్ల ఇది మెయిన్ ఏంటంటే మనకి ఏ ఆయిల్ సూట్ అయితే ఆ ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చండి. పర్టికులర్ అన్నది ఏం లేదు. అయితే ఏంటంటే కొంచెం మనం హెర్బల్ ఆయిల్ ఏదన్నా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అయితే కొంచెం మంచిగా ఉంటుందండి. కెమికల్ వేసే ఆయిల్స్ అవి యూజ్ చేసి కన్నా హెర్బల్ టైపు ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఏమైనా యూజ్ చేయడం వల్ల అయితే నాకు మంచి రిజల్ట్ అయితే నాకు కనిపించిందండి. అందుకని మీకు కూడా ఆ విషయం చెప్తున్నాను. అలాగే ఏదైనా మీకు నచ్చిన ఆయిల్ ఏదన్నా తీసుకొని మీరు ఈ మసాజ్ అన్నది ఎప్పుడు కూడా అండి, హెడ్ మసాజ్ మనము ఈవినింగ్స్ అలాగా మనం బెడ్ ఇంకా పడుకుంటాం కొద్దిసేపట్లో అన్నప్పుడు మనం అది హెడ్ మసాజ్ మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని పడుకోవడం వల్ల ఏంటంటే మంచి స్లీప్ రావడంతో పాటు మన ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవి అవడం వల్ల కూడా మన హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ అవడమే కాకుండా హెయిర్ డ్యామేజ్ అయిన హెయిర్ కూడా ఈ రీగ్రోత్ అవ్వడం అలాగా కూడా మనకి మంచి యూజెస్ అయితే ఈ హెడ్ మసాజ్ వల్ల ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, హెడ్ మసాజ్ ఎలాగ చేసుకోవాలని మీకు నేను చేసుకొని చూపిస్తాను.
చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.